బ్రేకింగ్ న్యూస్ చూస్తే బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. సెలబ్రిటీలకు ఈడీ నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి వాంగ్మూలం ఇవ్వాలని ఇప్పటికే నోటీసులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సైబరాబాద్, హైదరాబాద్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా చేసుకొని ఈడీ కూడా దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ముఖ్యంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ కావచ్చు, సైబరాబాద్లో నమోదైనటువంటి మియాపూర్, చందనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా చేసుకొని ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగా విదేశీ బెట్టింగ్ యాప్లతో పాటు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని బెట్టింగ్ యాప్స్కు సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు. ఆ ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో నమ్మి చాలామంది బెట్టింగ్ పెట్టి మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆర్థికంగా వాళ్ళు నష్టపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా సంచలనమే రేకెత్తించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈడీ ఇప్పటికే 4 సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. జూలై 23న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా దగ్గుబాటి రానాకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు జూలై 30న ప్రకాష్ రాజ్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 6న విజయ్ దేవరకొండ హీరో కూడా అతను కూడా కొన్ని బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడంతో కొన్ని ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక ఆగస్టు 13న మంచు లక్ష్మి కూడా విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం చూసాము చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళు తెలుసో తెలియకో మేము బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాము, ఇక నుండి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమంటూ కూడా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు స్పందించినప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళు అంతిమంగా బెట్టింగ్ యాప్ యాజమాన్యాల ద్వారా వీళ్ళు లబ్ధి పొందారనేది ఈడీ తను గుర్తించింది. అదే అంశాలపైన ఈడీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంటుంది. బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చినటువంటి నగదును విదేశాల్లో పెట్టుబడుల రూపంలో పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా దుబాయ్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ సెలబ్రిటీల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎవరి ప్రమేయం ఎంతుంది, బెట్టింగ్ యాప్ల నుండి వీళ్ళు ఎంతవరకు సంపాదించారనేటువంటి అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.